ఆత్మావలోకన కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. వెల్కమ్ టు అవర్ ఛానల్ ఆత్మావలోకనం. ఫ్రెండ్స్, ఈరోజు రథసప్తమి. ఎక్కువగా ఈ రథసప్తమి రోజు మనకు ఆరోగ్యప్రదాత అయినటువంటి సూర్య భగవాన్ని ఎక్కువగా ఆరాధిస్తూ ఉంటారు. సూర్య నమస్కారం అనేది కూడా చాలా ప్రశస్తమైనది. ఎందుకు అంటే సూర్యుడు ఆరోగ్యప్రదాత. సూర్యుడిని లేనప్పుడు వానాకాలం కానీ చలికాలం కానీ కొద్ది రోజులు కంటిన్యూషన్గా సూర్యభగవానుడు లేనప్పుడు ఎంతో తనకలాడతాం. ఎందుకంటే అది ఆరోగ్యం మీద ప్రభావితమవుతుంది. అదే కాకుండా మనం చేసే దినచర్యలో పనులకు కూడా ఆటంకం కలుగుతుంటుంది. అలా ఏ అవసరానికైనా సూర్యుడు అనేది మనకు ఆ వెలుగు తగిలితేనే ఆరోగ్యం, మనకు యాక్టివ్నెస్ కూడా ఉంటుంది. లేకపోతే చాలా ఇబ్బందిగా ఉంటుంది. అందుకని సూర్యుడి ప్రాధాన్యత మనకి రథసప్తమి తెలియపరుస్తుంటుంది. అందరికీ రథసప్తమి శుభాకాంక్షలు. ఇక మనం ఈరోజు ఆత్మావలోకనంలో ఎంచుకున్న టాపిక్ 2 ఉన్నాయి. నాకు ఒక చోట నేను నా ఫ్రెండ్స్ నుంచి విన్నా అన్నమాట. కాశీకి పోయామండి, కాశీలో వదిలేసి వచ్చాము ఒక వస్తువు, నాకు ఇష్టమైన వస్తువును, అందుకని అది ఇంకా మేము తినము అని అనడం విన్నాను. అదొకటి. దాని మీద నా అభిప్రాయాన్ని నేను ఈ వీడియో ద్వారా తెలియపరచాలనుకుంటున్నాను. ఇక రెండవది, నేను బయటికి పోయి వస్తూ ఉంటే ఒక చోట అంటే షాప్, అది ఆ షాపులో చాలా యానిమల్ అరుస్తూ ఉంది. చాలా అరుస్తూ వినపడింది అనమాట. ఏంటా అంటే దాన్ని చంపుతున్నారో ఏమో మరి, అది కేకలు వేస్తోంది. నా మనసు చాలా బాధ అనిపించింది. దాని మీద నా అభిప్రాయము ఈ వీడియో ద్వారా తెలియపరచాలనుకుంటున్నాను. అంటే జంతువులు కూడా మనసు ఉంటుంది అనేది నా అభిప్రాయం. ఇక మొదటి విషయానికి వస్తే, మనము కాశీకి పోయాము పుణ్యక్షేత్రానికి, లేదు పుణ్య నదులకు, ఎక్కడికన్నా పోనీయండి, ఫలానా చోట ఫలానా వదిలేసి వచ్చాను అంటారు. వదిలేసి రావడము అంటే అది ఒక పదార్థం వదిలామనుకోండి, మనకి ఇష్టమైంది, అది వదిలితే మనకు వరకే. ఏంటంటే ఇష్టమైంది, మనకు చాలా ప్రాణం, అది దాన్ని వదిలేసొచ్చు. అది తినొద్దు అనుకుంటే మనం తినకుండా కూడా ఉండొచ్చు, అది మన వరకే పరిమితం. కానీ అది కాకుండా మనలో ఉన్న ఏవైనా దుర్గుణాన్ని వదిలేసి వచ్చామనుకోండి, ఉదాహరణకు చెప్తా, కోపం ఉందనుకోండి, ఆ నీట మునిగినప్పుడు కానీ ఆ క్షేత్రంలో కానీ నా కోపం వల్ల నా ఆరోగ్యం దెబ్బతింటోంది, ఎదుటి వాళ్లకు నా కోపం వల్ల కొన్ని ఇబ్బందులు కలుగుతున్నాయి. కాబట్టి నేను ఈ కోపాన్ని ఈ మహాక్షేత్రంలో, నేను నీళ్ళల్లో కానీ లేదు ఆ క్షేత్రంలో కానీ నేను వదిలిపెట్టేస్తున్నాను అని అనుకున్నామనుకోండి, దానివల్ల మనకు బెనిఫిట్, అదర్ పర్సన్స్కి కూడా దానివల్ల బెనిఫిట్, ప్లస్ ప్రశాంతత. మనలో ఉన్న కొన్ని దుర్గుణాలను మనం వదులుకోవడానికి ఒక మంచి అవకాశంగా తీసుకోవచ్చు. అలా చేస్తే మనలో ఉన్నవి కొంతైనా తగ్గించుకోగలుగుతాం కదా. మనిషి ఇప్పుడు పశువుల్ని బలిస్తుంటారు కదా,
బలి ఇస్తారు. పశువుకి కూడా మనస్సు ఉంటుంది కదా. ఇప్పుడు మనం పెట్ డాగ్స్, పెట్ యానిమల్స్ని పెంచుకుంటుంటాం. అది చేసే చేష్టలకు కానీ, అవి చూపే అభిమానానికి కానీ మనం ఎంతో ఆహ్లాదభరితం అవుతుంటాం. ఎందుకంటే చాలా సంతోషం కలిగిస్తుంటాయి. మరి మనసు ఉంది కదా, మనం చెప్పే వాటిని అవి వింటున్నాయి కదా, అంటే వాటికి మనసు ఉన్నట్టే కదా. మనం రా అంటే వస్తాయి. దగ్గరగా ఆత్మీయంగా వచ్చి మనుషులు కూడా పలకరించలేనట్టుగా అవి మనతో మింగిలవుతుంటాయి. మరి వాటికి మనసు ఉంటుంది, బాధ ఉంటుంది, అన్నీ ఉంటాయి కదా. ఎందుకంటున్నానంటే, నేను ఒకరోజు అంటే ఒక 2 days బ్యాక్ బయటికి పోయి వస్తుంటే అది అరిచింది అని అన్నాను కదా. అదే కాకుండా ఇంకొకటి చూశాను. ఏంటంటే, ఒక కుక్క పిల్ల మీద నుంచి ఒక వెహికల్ వెళ్ళిపోయింది. వాళ్ళ అమ్మ అక్కడే ఉంది. ఆ చిన్న కుక్క పిల్ల మీద నుంచి పోయేటోటికి అది విలవిలవిల్లాడిపోయి దాని దగ్గరికి వచ్చి దాన్ని పట్టుకొని ఈడ్చుకుంటూ, అంటే చనిపోయింది, లాక్కొని పోయింది. అందరు ట్రాఫిక్ ఎక్కువ ఉన్నారు, కానీ అందరూ ఆగి చూస్తున్నారు ఏం చేస్తోంది అని. దాన్ని లాక్కొని పోయి మట్టిని తోడిందండి. మట్టిని ఆ పక్కన ఉండే మట్టిని లోడి గొయ్యిలాగా చేసి, అంటే దాని లోపల తోసి మట్టి అంతా ఇలా అని అక్కడే కూర్చొని అరగంట సేపు నిలబడ్డారు అందరూ. నేను కూడా ఆశ్చర్యంగా చూస్తున్నా. అది అక్కడే ఉండి బాధపడుతూ అలానే ఉండిపోయింది. దాని దగ్గరికి ఎవరైనా వస్తారేమో అని ఆ మట్టినంతా కప్పేసుకొని, అంటే దానికి కూడా ఇలాంటి ఆలోచనలు ఉన్నాయా? ఆశ్చర్యం గొలిపింది. అక్కడేమో ఏడుస్తుండింది ఒక షాప్ దగ్గర, రొద పెడుతోంది, చాలా బాధపడుతోంది. దాన్ని చంపుతున్నట్టున్నారు. నేను చూడను కూడా లేదు. ఇంకా ఆ అరుపులు విన్నాక బాధ అనిపించి మనసు కనిపించింది. అరే, వాటికి కూడా మనసు ఉంటుంది కాబోలు కదా. అది తెలిసి కూడా మనము పాపం వాటిని బాధపడుతున్నాం కదా అనిపించింది. అందుకే ఆ కుక్క పిల్లని కోసం ఆ తల్లి పడ్డ ఆవేదన చూసి అందరూ స్టన్ అయి నిలబడ్డారండి. ఒక 1/2 hour చూసి ఆశ్చర్యపోయారు అందరూ. అసలు మట్టి లోడ్డమేంది, దాంట్లో పెట్టి అది కప్పి పెట్టి దాని చుట్టే తిరుగుతూ దాని పక్కనే కూర్చొని కళ్ళ నీళ్ళు కూడా కారుతున్నాయి. అంటే అది చూసిన తర్వాత నా మనసు చాలా, అంటే ఎంత బాధపడిందంటే అంత బాధపడింది. అందుకే నేను ఈ వీడియో చేస్తున్నాను, ఈ 2 ముఖ్య అంశాలు తీసుకొని. ఏంటంటే, మనము అసలు మనలో పశువుల్ని బలి ఇవ్వడము అది కాదు. మనలో ఉన్నటువంటి పశు ప్రవృత్తిని దేవుడికి బలి ఇస్తే, అంటే ఆ స్వామికి నేను మీ ముందు వదిలేస్తున్నాను అని ఒక గొర్రెలాగా అసలు ఏమి ఆలోచించాం, కొన్ని తలాడిస్తూ ఉంటాం. మనకంటూ ఒక వ్యక్తిత్వం ఉంది అనేది కూడా కొన్నిసార్లు మర్చిపోతుంటాం. అంటే మూర్ఖత్వం అన్నమాట. ఆ మూర్ఖత్వాన్ని వదిలేసేయాల. ఇక పిరికితనం, మేక మేమేమే అని పరిగెత్తుతుంటుంది. ఆ పిరికితనం వల్ల మనిషి ఎంతమందినో, మన కుటుంబంలో కూడా మన వాళ్ళని కాపాడుకోవడానికి కూడా పిరికితనంతో వెనుకం చేస్తుంటారు కొన్నిసార్లు. ఇంకా మనం వేరే వారికి ఏం సహాయపడగలుగుతాం? పడలేం. ఈ రోజుల్లో తగ్గిపోయింది, అది ఓకే. కానీ మినిమం ఎవరికి ఇవ్వాలో కూడా వాళ్ళకి ఇవ్వలేని పరిస్థితి వస్తే అది ఎంత తప్పంటారు? దాన్ని వదిలేసుకోవాలి. దాన్ని అగ్నికి ఆహుతి ఇవ్వాలి, దేవుడికి అర్పించాలి. నాకున్న ఈ చెడు గుణాలని నీ ముందు చెప్పి వదిలేస్తున్నానమ్మా అని వాటిని బలివ్వాలి. అలానే
ఎద్దు ఉంటుంది. అది అంటే మదంతో అంటే తోసుకొని పోతుంటుంది. అంటే మనలో కొన్నిసార్లు అహంకారం అనే మదం మనల్ని అంటే కన్నుమిన్ను కానకుండా చేస్తుంటుంది. అలాంటి ప్రవృత్తిని మనము బలి ఇవ్వాలి. అప్పుడు సమాజం బాగుంటుంది, మనం బాగుంటాం, మన కుటుంబ రక్షణ బాగుంటుంది, మన వారిని మనం ప్రొటెక్ట్ చేసుకోగలుగుతాం. అది రక్షణ కోసం వాడితే, మంచి కోసం వాడితే ఉపయోగపడుతుంది. కానీ అదే చెడు పనులు చేయడానికి ఉపయోగిస్తే దానంత రోతం కోటి ఉండదు. అందుకని ఆ చెడు గుణాన్ని మనము బలి ఇవ్వాలి. అలానే ఇప్పుడు పిల్లి కళ్ళు మూసుకొని పాలు తాగుతుందంటాం, దొంగిలిచ్చి తాగేస్తుంటుంది. మనలో ఉన్న ఒక దొంగ చెడు గుణాలు, ఆ గుణాలని అంటే అబద్ధాలు చెప్తుంటాం, కొన్నిసార్లు ఇంకోటి చేస్తుంటాం. అవసరం ఉండదు, అబద్ధం చెప్పాల్సిన అవసరం కూడా ఉండదు, ఏమీ ఉండవు. కానీ మన దురలవాటు అది చేస్తుంటాం. తెలియకుండానే ఏవో అసలు చెప్పాల్సిన అవసరం ఉండదు, లేదు వేరే వారి మీద ఇంకా 4 మాటలు చెప్తుంటాం. అది మనకు ఆనందం ఎలా కలుగుతుంది? దానివల్ల ఏం ఉపయోగం మనకు? చేతనైతే ఎవరు ఏవి అన్నవి కూడా మన మనస్సులో పెట్టుకొని వారిని కలపడానికి ప్రయత్నం చేయగలిగితే ప్రయత్నం చేయాలి. లేదు అంటే మనకు కామ్గా ఉండగలగాలి. ఇవన్నీ కొన్ని చిన్న చిన్నవి అయినా కూడా దుర్గుణాలుగా ఉంటాయి. వాటిని మనము మన నుంచి రిజెక్ట్ చేసుకోవాలి. అది ఒక ఆధ్యాత్మికంగా అంటే ఒక దేవుడికి అర్పిస్తున్నాం అన్నప్పుడు దాంట్లో పవిత్రత పెరుగుతుంది. అలాంటి ఇదిని బలి చెయ్యాలి. అమ్మా, నేను మారుతున్నాను, నాలో ఉన్న ఈ దుర్గుణాన్ని నీ ముందు వదిలేస్తున్నాను అని అనుకొని చెయ్యగలిగితే ఆ పశువులు అంటే అమాయక పశువుల్ని మనం బలి చేయాల్సిన అవసరం లేదు. వాటికి ఎంతో అమాయకత్వంతో అవి వాటి జోలికి మనం పోతేనే మన మీదకి వస్తాయి. లేదు అంటే ఏదన్నా దానికి డిజార్డర్ ఉంటేనే మనకు పైకి వస్తాయి. డిజార్డర్ అది మనిషి కూడా అంతే, పశువు అయినా అంతే. వేటికైనా డిజార్డర్ ఉన్నప్పుడు అది మనకు తెలియకుండా జరిగేటువంటి చర్యలు అది పశువులైనా మనుషులైనా ఎవరికైనా వర్తిస్తుంటాయి. అందుకని మనం చేయవలసినవి ముఖ్యంగా కొన్ని ఇలాంటివి మనం కానీ లింకప్ చేసుకుంటూ మనకు మన జీవితంలో మనం ఏవి మార్చుకోవాలి, ఏవి మంచి ఏవి చెడు అని ఆలోచించుకోగలిగితే ఎవరమైనా మనిషి అన్నాక ఆలోచన చాలా వరకు అందరూ ఆలోచిస్తారు. ఇది కరెక్టా రాంగా అని మనం ఆలోచిస్తే మనకు దాంట్లో ఆంతర్యం మనకు అవగతం అవుతుంది. అందుకే గురువులు ఎన్నో మనకు సందేశాలు ఇస్తూ ఉంటారు, ఎన్నో మంచి మార్గాలు చెప్తూ ఉంటారు. కానీ దాన్ని అలవర్చుకోవడంలోనే మనకున్న శక్తి బయటపడుతూ ఉంటుంది. అందుకని చెడునే దూరం చేసుకుంటే మనం హ్యాపీగా ఉండగలుగుతాం కదా. ఇప్పుడు ఆహార పదార్థాలు నోటికి రుచిగా ఉంటాయని మనం వాటిని ఇష్టపడుతుంటాం. రుచిగా ఉంది కాబట్టి నూనె ఎక్కువ వేసి ఫ్రై చేస్తే దాని రుచి బాగుంటుంది అనుకుంటాం. అదే మామూలు ఆహారం తీసుకుంటే టేస్ట్ లేదు కదా, దీన్ని తెలిసినా మనం దాన్ని కావాలని కోరుకుంటుంటాం. కానీ అది కాకుండా కొంతమంది మనస్సును స్థైర్యం పెట్టుకొని నేను హాయిగా ఉంటేనే కదా ఏ పనైనా చేయగలను అని సంకల్పంతో దృఢ సంకల్పంతో దాన్ని అవాయిడ్ చేస్తారు. అందుకే వాళ్ళు తెల్లవారుజామున లేచేదైనా సరే 100% లేస్తారు, చేస్తారు. ఏది మంచిదో దాన్ని అలవర్చుకోవడానికి శతవిధాలా పోరాడుతుంటారు. అది చేయడానికి కష్టమై ఉండొచ్చు, కానీ ప్రయత్నాన్ని మాత్రం ఆపరు. కానీ ఎట్టకేలకు ఏదో ఒక రోజు గమ్యం చేరుతారు. అందుకని అట్లీస్ట్ ఆ అలవాట్ల వల్ల కొంతైనా
అంటే అనారోగ్యాన్ని కానీ మానసిక బాధను కానీ తగ్గించుకోవడానికైతే అవకాశం దొరుకుతుంటుంది వాళ్ళకు. అలానే ఇవి కూడా మనం ఒక్కసారి ఆ యానిమల్స్లో ఆత్మీయంగా చూసినప్పుడు వాటిని మనం బలి ఇవ్వగలమా? అందుకే బలులు ఇవ్వకూడదు. బలులు కన్నా మనలో ఉన్న దుర్గుణాలని బలి చెయ్యాలి. అప్పుడు మనం బాగుంటాం, మన వాతావరణం బాగుంటుంది, మన సమాజం బాగుంటుంది. కాబట్టి మనల్ని కాపాడే వాటిని, ఒక డాగ్ ఉందంటే మనని విశ్వాసపూర్వకంగా చూస్తోంది. పిల్లి ఉంటే ఎలుకల్ని చేసి ప్రతి ఒక్క దానికి కూడా ఏదో ఒక చర్య ఉంది, మంచి చర్య. అది దేవుడు ప్రసాదించిన చర్య. వాటికి కల్మషాలు తెలియవు. కాబట్టి ఆలోచిద్దాం, ఆ దిశగా ఆలోచిద్దాం. ఆత్మావలోకనంలో అందరం ఏమంటారు? నేను చెప్పిన దాంట్లో మీకు నచ్చితే ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. లేదు మీకు వేరే విధంగా ఆలోచన కలిగిందనుకోండి, కామెంట్ రూపంలో తెలియచేయండి. నాకు ఏదైనా తెలిసిందుంటే దానికి జవాబు తప్పకుండా ఇస్తాను, నాకు అనిపించింది. ఓకేనా? థ్యాంక్ యూ. లైక్, సబ్స్క్రైబ్.